మాట్లాడాలా? ఆదివాసి ఒక అభివృద్ధి పురోభివృద్ధి కోసం, భావితరాల కోసం, మన జీవన మనగడ కోసం మాట్లాడాలి. మీరందరూ కూడా మాట్లాడాలి. ఆ విషయాలకు రావాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా చెప్పాలి మీరందరూ కూడా. అంతేనే కాదా? నిజంగా మన ఆదివాసీ బిడ్డ, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డ ఏదైతే గాం గంటంధర, గాం మల్లుధర మన వాళ్ళు చూస్తున్నామో, వీళ్ళ కోసం మీకు తెలుసా? మీకు ఎవరికైనా చూసారు ఎప్పుడైనా ఫోటోలు? చూసారు ఎప్పుడైనా గాం గంటంధర, గాం మల్లుధర కానీ ఎప్పుడైనా మీరు అంటే విన్నారేమో కానీ చూసారా? వాస్తవాలు చెప్పండి, చూసారా? కానీ ఈరోజు నిజంగా మన ఆదివాసీ వ్యవస్థ తీసుకొచ్చి, మన ఆదివాసీ అభివృద్ధి కోసం తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి కూడా పరిచయం చేసే పరిస్థితి. అంటే మనం ఆదివాసులు అంటే ఏదో మనము మహాత్మా గాంధీతో, మదర్ తెరిసాతో కాకుండా మన ఆదివాసులు కూడా ఎంతో మంది గొప్ప వ్యక్తులు మన వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యవస్థ ఉన్నందుకు మనం అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. మరి కామ ఎక్కడ అంటే మనమంతా కూడా మన ఆదివాసుల్లో రకరకాల కులాలు ఉన్నప్పుడు కూడా ఆ రకరకాల ఉక్కుంపేట మండలం తెలుసా ఎవరికైనా? ఉక్కుంపేట మండలం కామయ్యపేట తెలుసా మీకు? మర్రి కామయ్య అనే వ్యక్తి నిజంగా అంటే ఇంకొక నేను అనుకోవద్దు దయచేసి. అంటే నిజంగా ఈ రోజు మనం డెవలప్ అయ్యాం కానీ ఆ రోజు చూస్తే మన చాలా మంది మన ఆదివాసుల్లో కూడా రకరకాల వర్గాల్లో ఉన్నప్పుడు నిజంగా పీటీఎస్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మర్రి కామయ్య ఈ రోజు మనకి ఎవరైనా చూసారా? మరి ఇప్పుడు దాకా తెలుసా మీకు ఎవరికైనా? కానీ ఆ వ్యక్తి ఆ రోజుల్లో ఎంత పోరాటం చేసినా మీకు తెలుసా? మన ఆదివాసుల కోసం, ఓన్లీ ఆ జాతి కోసం పోరాటం చేయలేదు, మన ఆదివాసుల మనగడ కోసం ఆ రోజు ఏం తెలియని రోజుల్లో కూడా నిజంగా మహానీయుడు. నిజంగా ఈరోజు చూడండి మీ అందరూ మర్రి కామయ్య తెలుసుకోవాలి మనమంతా కూడా. అలాంటి ఒక వేదిక ఇది. ఆదైతేనేమి, గాం గంటంధర అయితే, మా గాం మల్లుధర అయితే, పవనం భీమంటే ఏంటి, బిర్సా ముండా అయితే ఏంటి, వీళ్ళంతా మన ఆదివాసులే. వాళ్ళ కోసం మనం తెలుసుకోగలగాలి మనమంతా కూడా. ఆ మహానీయులు, ఆ విప్లవ యోధులు నిజంగా నరాలు నిక్కపొచ్చారు ఆదివాసులు అంటే మనమంతా కూడా. అటువంటి జాతిలో ఉన్నటువంటి మనం గర్వించదగ్గ విషయాలు ఈరోజు మన ముందుకే ఉన్నారు. వీళ్ళ మహానీయులు, వీళ్ళు చనిపోలేదు. ఎందుకంటే మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు అల్లె కోసం మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు ప్రతి బ్రాంచ్లో కూడా ఏదైతే మన 9 మండలాలకి 9 బ్రాంచ్లు ఉన్నాయో ప్రతి బ్రాంచ్లో కూడా మనము అల్లె సీతారామరాజు జయంతి జరుపుకుని వచ్చేసాము. అందుకబట్టి అటువంటి దినంలో దాదాపు నిజంగా అల్లె సీతారామరాజు దాదాపు 127 సంవత్సరాలు అవి ఇప్పుడు అతను పుట్టి దాదాపు 127 సంవత్సరాలు జయంతి జరుపుకొని 120 అతను చనిపోయింది. దాదాపు 27 సంవత్సరాలకి చనిపోయారు. అతను వయసుకి 27 సంవత్సరాలు చనిపోయినా కూడా అతను హిస్టరికల్ గా చరిత్ర ఉండి దాదాపు ఇప్పుడు పుట్టి 127 సంవత్సరాలు. ఆ 127 సంవత్సరాలు కాదుకి ఆ మహనీయులు ఇప్పటికీ ఉండే ఉంటారు. అంతే కదా? అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మనమంతా కూడా ఆ పరిస్థితుల్లో మనమందరం కూడా నిజంగా మహనీయులు ఈ రోజు నిజంగా చనిపోయి 100 సంవత్సరాలు అయినా కూడా వారికి ఇప్పుడు స్మరించుకునే దినం ఎప్పుడు వస్తుందంటే మనం మంచి చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది. అందుకబట్టి ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పే విషయం, ఆస్తి అంతస్తు మన పలుకుబడి మన హోదా ఎప్పుడు మనతో రాదు, మనతో ఉండదు. మనం చేసేటటువంటి సేవ మాత్రమే ఉంటది. అటువంటి తరుణంలో నిజంగా యుగోస్లావియాలో పుట్టినటువంటి ఆ మదర్ తెరిసా యుగోస్లావియా దేశం అంటే మన దేశానికి వచ్చి మన భారతదేశాన్ని నిజంగా ఈరోజు ఒక దేవత కొలవాల్సిన పరిస్థితి. మదర్ తెరిసా ఎంతో మందికి సేవ చేసినటువంటి అటువంటి మాతృమూర్తి నిజంగా మనమంతా కూడా ఈరోజు చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. కారణం సేవ అనేది ఎంత గొప్ప విషయం. అంతేనే కదా? అదే తరుణంలో ప్రతి వ్యక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సేవ చేసినటువంటి మహనీయులే. ఆ మహనీయులు ఏదో వస్తున్నాం డబ్బుల కోసం వ్యవస్థ ఏ విధంగా మనం అనుగుణం పోవాలి, ఆదివాసీ వ్యవస్థ ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రతి వ్యక్తి కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి. మనకి డబ్బు ఈ రోజు లక్షలు వచ్చినా కూడా మీకు రేపు ఎందుకు ఉండదు. అంతేనే కదా? కానీ మన యొక్క ఆదివాసుల యొక్క జీవన విధానం ఏ విధంగా ముందు తీసుకోపోవాలనేది మనం చూడాలి ప్రతి వ్యక్తి కూడా. అలా చూసినప్పుడు మాత్రమే మన వ్యవస్థ అభివృద్ధి చెందుతాయి. నాతో పాటు మీరందరూ కూడా మంచి మంచి సూచనలు సలహాలు ఇవ్వాలి. నాకు ఏం చేస్తే బాగుంటుంది సార్, రైతులు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా చేద్దాం, లేకపోతే మనం ఒక కమ్యూనిటీ ఈ విధంగా ఉంది, ఈ విధంగా డెవలప్ చేద్దాం, రకరకాల మీకు దేశం సాయాన్ని చెప్పాలి నాకు. అందుకబట్టి దయచేసి నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మీరు ఎవరైనా ఓకేనా? ఓకే. ఎందుకంటే ఈ రోజు నిజంగా మనమందరూ కూర్చున్న పరిస్థితుల్లో ఆ రోజు ఆ మహనీయుల కోసం మనం చూస్తున్నప్పుడు మనం నరాలను వెక్కబొడిసి నిజంగా నేను కూడా సేవ దృక్పథం పోవాలని మనస్సాక్షిగా మీకు కూడా రావాలి ఆ పరిస్థితి. ఓకేనా? అందరికీ తెలిస్తే ఇక్కడ ఉన్న వ్యక్తులకి మీకు ఏమన్నది మా అంటే మహాత్మా గాంధీ చూసుంటారు, లేదనుకుంటే అల్లె సీతారామరాజు చూసుంటారు, లేదనుకుంటే నెహ్రూకి తెలిసి ఉంటది, అంబేద్కర్ తెలిసి ఉంటది. మిగతా వ్యక్తి ఎవరికి తెలుసా మీకు?
తెలుసా తెలీదా? వాస్తవంగా చెప్పండి, తెలియదు మనకు, అంతనే కదా. కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు కొంతమందికి, కానీ అందరికీ తెలియదు. నిన్న వచ్చినటువంటి టీచర్స్ కూడా ఈ వ్యక్తుల కోసం తెలిసేది లేదు. అది చూసి ఉంటారు, చదివి ఉంటారు తప్ప చూడలేదు. కానీ ఈరోజు మన ఆదివాసీ వ్యవస్థలోనే, ఆదివాసీ ట్రస్ట్ లోనే తీసుకువచ్చి ఒక గొప్ప వాళ్ళ కోసం మనం ఈరోజు నిజంగా చూసే దినం, చెప్పుకునే దినం. మనం ఇక్కడ మర్రి కామయ్య ఉన్నారంటే నిజంగా మన వాడిని పీలవాలి మన ప్రతి హృదయంలో కూడా. అతను కూడా ఎక్కడ కూడా కాదు, మనవాడే. ముంచెంపూడి మండలం, ఉక్కుంపేట మండలం, కామయ్యపేట, మీకు తెలిసే ఉంటుంది, పెద్ద సమాజం ఉంటుంది. ఇప్పుడు కూడా చదువుకోకపోయినా కూడా విజ్ఞానవంతులు కలిగి ఉండి ప్రజలకు సేవ చేయాలని మంచి హృదయంతో కలిగి ఉండి ఈరోజు నిజంగా ఈ చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. అందుకని దయచేసి ఆదివాసీ సోదరి మళ్ళారా మీరందరికీ నేను చెప్పే విషయం ఒకటే, మనమందరూ కూడా సేవ దృక్పథం కలిగి ఉందాం. మనమందరూ కూడా సేవ చేసే మనసులో ముందుకు పోదాం. అందుకబట్టి ప్రతి వ్యక్తి కూడా సేవ చేసే గుణంలో మనం కలిగి ఉండాలి. ఈ వాస్తవాలు అవస్తవాలు అనేది మీకు తెలిసే పరిస్థితుల్లోనే ప్రతిదీ ఉంటుంది. చూపించండి సార్ ఒకసారి. నేను మాట్లాడాలా, ఎందుకంటే మీరు డబ్బుల కోసం మాట్లాడటమే కాకుండా పని కూడా మీరు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఆదివాసీ ట్రస్ట్ అంటే, ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే డెవలప్మెంట్ పర్పస్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా. డెవలప్మెంట్, రోడ్లు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని రంగాల్లో దూసుకుపోయే పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే మన ఆదివాసీ వ్యవస్థ తీసుకొచ్చి దాదాపు 2.5 సంవత్సరంలోని ఈ రికార్డెడ్ తీసుకొచ్చి దాదాపు ఒక 6 మంత్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం తక్కువ టైంలోనే దాదాపు 1,60,000 మంది దీనిలో ఉన్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందు జరిగే పరిస్థితి, అభివృద్ధితో పాటు మన జీవన విధానాన్ని మనం అడగండి కాపాడే పరిస్థితి పూర్తిగా వ్యవస్థ తీసుకొస్తుంది. అందుకబట్టి మన ప్రభుత్వాలు ఏదైతే ఉందో, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే చేసినటువంటి పార్లమెంట్ లో కానీ శాసనసభకు ఆ ఒక చట్టాన్ని రూపకల్పన చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, దానికి కూడా ఒక తప్పు రూట్లో నడిపించే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా మనమందరం కూడా ఒక భారత పౌరుడు, రాష్ట్రపతి ఏదైతే ఉన్నారో ఆదివాసులం, దాంతో భాగంగా మనం టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో, టీఎస్సీ అడ్వైజర్ కౌన్సిల్ ఆధారంగా శాసనసభలో కానీ పార్లమెంట్ లో కానీ చట్టాలు తయారు చేసినప్పుడు కంప్లీట్ గా టీఎస్సీ అధికారంలో నడవాలి. దానిలో భాగంగా ఆ పరిస్థితులు జరిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర గవర్నర్ కి ఎవరైతే ఉన్నారో, రాష్ట్రానికి ఉన్నటువంటి అధినేత ఎవరైతే రాష్ట్ర గవర్నర్ కానీ భారతదేశానికి అధినేత ఎవరంటే రాష్ట్రపతి. వీళ్ళ ఆధీనంలో ప్రత్యేకమైనటువంటి మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ ఆదివాసీ బిడ్డలందరూ కూడా సంపూర్ణంగా కూడా పూర్తిగా రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న పరిస్థితుల్లో మనము ఏదైతే 1/7 ప్రాంతంలో 5th షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నామో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పూర్తిగా రాష్ట్రపతి ఆధీనంలో ఉండి, ఆ రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నటువంటి ప్రజలు మనం ఏదైతే బిడ్డలు ఉన్నామో మనమందరం కూడా రాష్ట్రపతి పార్లమెంట్ లో కానీ శాసనసభల్లో కానీ చట్టాలు తయారు చేసినప్పుడు కంప్లీట్ గా మనకి ఏదైనా కూడా అందరికీ ఉన్నటువంటి చట్టాలు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి 5th షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 6(2) క్లాస్ ప్రకారం ఏదైతే ఉందో దాని ఆధారంగా ప్రత్యేకమైనటువంటి సవరణలు చేస్తూ ఆ ఒక చట్టాన్ని తయారు చేయాలి. మనకి వెసులుబాటు కల్పిస్తూ ఆ చట్టాన్ని తయారు చేయాలి. కానీ మనం కూడా ఒక వ్యవస్థ ఉంటే మనం అందరూ కూడా ఏదైనా కూడా మెమోరాండం రూపంగా కానీ మనము ప్రజాస్వామ్యబద్ధంగా మనం ధర్నాలు చేసే పరిస్థితి కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏదైనా నిరాదీక్ష చేసే పరిస్థితి కానీ మనం చేసే పరిస్థితి రావాలి అనుకున్నప్పుడు మనం అందరూ కూడా ఏకమైనప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ ముందుకు పోయే పరిస్థితి ఉంటది.